మెగా కోడలు లావణ్య త్రిపాఠి గారు నటించిన వెబ్ సిరీస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఏంటి వెబ్ సిరీస్ అయితే కనుక మిస్ పర్ఫెక్ట్. సో ఈవిడ అలాగే ఈవిడికి జోడీగా అభిజిత్ గారు అయితే నటించారు. సో ఇక పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్దాం పదండి. నార్మల్గా చాలామందికి ఇల్లు నీట్గా ఉంచుకోవాలి లేదా ఆఫీస్ నీట్గా ఉంచుకోవాలి ఇలా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ నీట్నెస్ అనేది మరి ఓవర్గా ఉంటే అదే ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది అనే టైప్లో అయితే చూపించారు. అలాగే దానికి సొల్యూషన్ కూడా చూపించారనమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్, చాలా వెరైటీగా ఉందన్నమాట. సో లావణ్య త్రిపాఠి గారి క్యారెక్టరైజేషన్ బాగుంది, అలాగే ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వెబ్ సిరీస్లో అయితే మాత్రం మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి, చిన్నగానే ఉన్నాయి. సో చూడడానికైతే ట్రై చేయండి. మెయిన్ ఏంటి అంటే కనుక కాన్సెప్ట్, లావణ్య త్రిపాఠి గారు ఏదైనా నీట్గా ఉండాలి, చాలా క్లారిటీగా క్లియర్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారనమాట. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఈవిడ తిన సొంత ఇల్లే కాకుండా ఎదుటి వాళ్ళ ఇల్లు కూడా క్లీన్ చేసేస్తూ ఉంటారు. అదేంటి భయ్య అంటే కనుక అదే మరి కాన్సెప్ట్ అనమాట. సో చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశారు. ఏంటి అంటే లావణ్య త్రిపాఠి గారి ఇంట్లో అంట్లు తోమడానికి, ఇల్లు క్లీన్ చేయడానికి, వంట వండడానికి పని మనిషి ఉన్నప్పటికీ కూడా ఓన్లీ వంట మాత్రమే పని మనిషి గారితో వండించుకొని మిగతా క్లీనింగ్ అంతా కూడా ఈవిడే చేసుకుంటారు. అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల అభిజిత్ గారు అదే అపార్ట్మెంట్స్లో అయితే ఉంటారు. ఆయన ఇల్లు కూడా ఈవిడే క్లీన్ చేసేస్తూ ఉంటారనమాట, కుక్ చేస్తూ ఉంటారు. దేనికి అంటే కనుక అదే మరి మెయిన్ పాయింట్. సో మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే కనుక కొంచెం వెబ్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత మనకి లైట్గా బోరింగ్ అనిపిస్తుంది, కానీ మళ్ళీ అయిపోతూ ఉండే కొద్ది ఎపిసోడ్స్ ఇంకా బాగుంటుంది అనమాట. క్లైమాక్స్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. ఎమోషనల్, లవ్ అన్నీ బాగున్నాయి. మనకి మెయిన్ ఏంటి అంటే కనుక కోవిడ్ సిచ్యువేషన్ ఉంది కదా. సో ఆ కోవిడ్ సిచ్యువేషన్ రావడానికి ముందు, కోవిడ్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత సో ఎలా అయితే ఉన్నారు అనేది చూపిస్తూనే లావణ్య త్రిపాఠి గారు, అభిజిత్ గారు వీళ్ళ మీదే ఎక్కువగా అయితే నడుస్తూ ఉంటుంది. మెయిన్గా అయితే మాత్రం లావణ్య త్రిపాఠి గారి మీదే నడుస్తూ ఉంటుంది అనమాట ఈ వెబ్ సిరీస్ అంతా కూడా. సో వెరైటీగా ప్లాన్ చేశారు. అలాగే పని మనిషిగా ఎందుకు మారింది, పని మనిషిగా మారడానికి అసలు కారణం ఏంటి అనేది కూడా బాగా చెప్పారు. అంటే ఆవిడ సింగింగ్ టాలెంట్ ఉన్నప్పటికీ కూడా డబ్బుల కోసం పని మనిషిగా అందరిలో పని చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో మొత్తానికైతే మాత్రం ఆవిడ టాలెంట్ అనుకోకుండానే బయటపడుతుంది, వాళ్ళ తమ్ముడు ద్వారా చాలా ఫేమస్ అవుతుంది, చివరికి మూవీలో కూడా పాడే ఛాన్స్ అయితే వస్తుందన్నమాట. సో ఆవిడే లావణ్య త్రిపాఠి గారి దగ్గర పని మనిషిగా ఉంటుంది. అలాగే లావణ్య త్రిపాఠి గారు చాలా పెద్ద హోదాలో అయితే ఉంటారు వెబ్ సిరీస్లో మాత్రం. అంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరు పనికొస్తారు, ఎవరు పనికిరారు, పనికిరాని వాళ్ళని ఎలా బయటికి తీసేయాలి అనేది మాత్రం ఆవిడ డిసైడ్ చేస్తారనమాట. సో అలాంటి పొజిషన్లో ఉండి కూడా ఆవిడ వెరైటీగా అంట్లు తోమేయటం, లేదు అంటే అభిజిత్ గారు ఇల్లంతా క్లీన్ చేసేయటం, ఇదంతా ఎందుకు చేయవలసి వచ్చింది అనేది మెయిన్ పాయింట్గా అయితే అక్కడ పెట్టారు. అలాగే ఇలా జరుగుతున్నప్పుడే ఆటోమేటిక్గా లావణ్య త్రిపాఠి గారు అయితే మాత్రం అభిజిత్ గారిని లవ్ చేయటము ఆ వెబ్ సిరీస్లో. దాని తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్య ఎలా కొన్ని క్లాషెస్ వచ్చాయి, చివరికి ఒకటయ్యారా లేదా అనేది మాత్రం పెట్టారు. దీంతో పాటుగానే హర్షవర్ధన్ గారు తెలుసు కదా. సో ఆయనకి ఝాన్సీ గారికి మధ్య లవ్ ట్రాక్ ఎలా స్టార్ట్ అయింది, ఆ లవ్ ట్రాక్ ద్వారా మళ్ళీ లావణ్య త్రిపాఠి గారికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా లేదా దాని ద్వారా సొల్యూషన్ ఏమన్నా దొరికిందా అనేది మాత్రం చాలా బాగా పెట్టారనమాట. సో మొత్తానికైతే మాత్రం ఒకవైపు లావణ్య త్రిపాఠి గారి లవ్ స్టోరీ, ఇంకొక వైపు ఝాన్సీ గారి లవ్ స్టోరీ, ఇంకొక వైపు ఆ పని మనిషి ఎలా సక్సెస్ అయ్యింది అనేది మాత్రం హైలైట్గా అయితే పెట్టారు. సో ఒకసారి చూడకపోతే కనుక చూడడానికి ట్రై చేయండి. మరీ అంత బీభత్సంగా ఉందా అంటే సూపర్ అని చెప్పలేం, కానీ మిడిల్లో కొన్ని ఎపిసోడ్స్ మాత్రం మనకి కొంచెం తగ్గినట్టు ఉంటుంది, కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా తీశారు. చాలా బాగుంది క్లైమాక్స్ అయితే మాత్రం. చూస్తున్నంతసేపు కూడా మనకి వావ్ అనిపించే టైప్లోనే ఉంటుందన్నమాట. ఆవిడ యాక్టింగ్ కానీ లేదా అభిజిత్ గారికి లావణ్య త్రిపాఠి గారికి మధ్యలో జరిగే ఆ కాన్వర్జేషన్స్ కానీ చాలా బాగున్నాయని చెప్పొచ్చు. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.